ఇదే అప్డేట్స్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. సో మూర్తి, హరి, 9వ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏదైతే తిరుపతి జిల్లా పూర్తి చేసుకుని ఈ యొక్క నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం చింతారెడ్డిపాలెం నుంచి ప్రారంభం కాబోతుంది. మరికొద్ది సేపట్లో ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. మొదట కోవూరు క్రాసు, ఇదొక సున్నపు బట్టి, ఆ తర్వాత ఏదైతే రాళ్లపల్లి తిప్ప, ఆ తర్వాత ఆర్ఎస్ఆర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత కోవూరు నియోజకవర్గం దాటుకుని మళ్ళా ఆయన ఏదైతే మన బహిరంగ సభ జరగబోన్నటువంటి యొక్క పబ్లిక్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్ ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రధానంగా కావలిలో బహిరంగ సభకు పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. గత ఎన్నికల్లో 10 సీట్లు కూడా ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బ్రహ్మరథం పట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ గతంలో ఏదైతే ఉత్సాహంతో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారో అదే స్పీడు, అదే జోరును మళ్ళీ కొనసాగించేందుకు నెల్లూరు జిల్లా ప్రజలంతా కూడా రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఈసారి జరగబోయేటువంటి 2024 జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళీ 10 సీట్లు కూడా సాధించి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుక ఇస్తామని చెప్పేసి నెల్లూరు జిల్లా ప్రజలు చెప్తూ ఉన్నారు. హరి, మూర్తి, అంటే మండు టెండర్ని సైతం లెక్క చేయకుండా పోనీ యువకులు వస్తున్నారంటే అనుకోవచ్చు, కానీ వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన్ని కలవడానికి ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏ రకంగా ఉంది అక్కడ కూడా అదే పరిస్థితి? సో మనకి చాలా దృశ్యాలు ఆవిష్కృతం అవుతున్నాయి ఈ బస్సు యాత్రలో. ఒకప్పుడు పాదయాత్రను కూడా తలపిస్తోంది. ఏం చెప్తారు? క్లుప్తంగా చెప్పండి. ఖచ్చితంగా సంక్షేమ పథకాల రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అడుగడుగున కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒకటే చెప్తున్నారు, అర్హతే ప్రామాణికంగా కులం, మతం, ప్రాంతం చూడకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి పథకాలు అర్హులకు అందించారో ఆ యొక్క లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం వెలువరిస్తోంది. మా ప్రాంతానికి, మా యొక్క నియోజకవర్గాల మీదుగా, మా గ్రామాల మీదుగా వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేమంతా చూసేందుకు ఎండను సైతం లెక్క చేయడం లేదంటూ ప్రజలు చెప్తున్నారు. అదే ఉత్సాహం 9వ రోజు కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ప్రజలంతా కూడా రోడ్ల వెంబడి బారులు చూస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓవైపు బాణుడి బగబగలతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2 రోజుల పాటు ఎక్కువగా ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాక కోసం వారంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మూర్తి, థ్యాంక్స్ ఫర్ ది